హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బయోఫార్మా విత్ ప్రియాంక. యాక్చువల్లీ ఈ ఛానల్ అనేది మెయిన్గా ఫార్మసీ స్టూడెంట్స్కి అండ్ జీపాట్ ఆస్పిరెంట్స్కి అనేది చాలా యూస్ఫుల్ అయ్యేదన్నమాట. మెయిన్గా జీపాట్ వాళ్ళకి నేను ఫార్మకాలజీ అనేది మెయిన్గా చెప్పాలి అని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఫార్మకాలజీ అంటే ఏంటి అంటే ఇట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. ఫార్మసీ స్టూడెంట్స్కి కావచ్చు అండ్ జీపాట్ ఆస్పిరెంట్స్కి కావచ్చు, ఇట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అండ్ జీపాట్ వాళ్ళకైతే చాలా వెయిటేజ్ అనేది మనకు ఫార్మకాలజీ నుంచే వస్తుంది. సో ఫార్మకాలజీ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందన్నమాట. మనం ఈజీగా మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. అసలు యాక్చువల్గా జీపాట్ అంటే ఏంటి, జీపాట్ వెయిటేజ్ ఎంత, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. యాక్చువల్గా ఫార్మకాలజీ అంటే ఏంటి అని అంటే ఇట్స్ ఎ స్టడీ ఆఫ్ డ్రగ్స్ అనమాట. ఫార్మకాలజీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ దట్ డీల్స్ విత్ డ్రగ్స్ అండ్ దేర్ ఎఫెక్ట్స్ ఆన్ ద హ్యూమన్ బాడీ. తెలుగులో చెప్పాలంటే ఫార్మకాలజీ అంటే డ్రగ్స్ గురించి మరియు అవి మన బాడీ మీద ఎలా పనిచేస్తాయో చదివే సబ్జెక్ట్ అనమాట. అండ్ ఇట్స్ ఏ వెరీ మన హ్యూమన్ బాడీ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది కూడా ఈ ఫార్మకాలజీలో మనము తెలుసుకోవచ్చు అనమాట. అసలు ఫార్మకాలజీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇట్స్ కమ్ ఫ్రమ్ 2 words అనమాట. ఫార్మా అంటే డ్రగ్స్ అండ్ లోగోస్ మీన్స్ స్టడీ. సో ది వర్డ్ pharmacology comes from the 2 words. Pharma means drugs and logos means study. So pharmacology simply means the study of drugs. సింపుల్గా చెప్పాలంటే డ్రగ్స్ని అర్థం చేసుకోవడమే ఫార్మకాలజీ అనమాట. ఇంకేముండదు. ఫార్మకాలజీ అందరూ టఫ్ అని అనుకుంటారు, కానీ మనం డ్రగ్స్ని ఎలా అర్థం చేసేసుకుంటామో అంత ఈజీగా ఫార్మకాలజీ అనేది ఉంటుందన్నమాట. అసలు ఫార్మకాలజీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ఎక్కడెక్కడ ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే హాస్పిటల్స్లో, ఫార్మసీ ప్రాక్టీస్లో అండ్ జీపాట్లో. మెయిన్గా ఫార్మకాలజీ అనేది ఫార్మసీ స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. హాస్పిటల్స్లో పేషెంట్స్కి ఇచ్చే మెడిసిన్స్ ఎలా వర్క్ చేస్తాయో తెలుసుకోవడానికి ఫార్మకాలజీ అవసరం అవుతుంది. ఫార్మసీ ప్రాక్టీస్లో కరెక్ట్ డ్రగ్ సెలెక్షన్ని కోసం అనేది ఈ ఫార్మకాలజీ యూజ్ అవుతుంది అనమాట. జీపాట్ ఎగ్జామ్లో కూడా ఫార్మకాలజీకి ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంటుంది. వీటిల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి, లైక్ ఫార్మకోకైనెటిక్స్, ఫార్మకోడైనమిక్స్ అండ్ క్లినికల్ ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ. ఫార్మకోకైనెటిక్స్ అంటే ఏంటి అంటే బాడీ డ్రగ్స్తో ఏం చేస్తుంది అని తెలుసుకోవడం. అండ్ ఫార్మకోడైనమిక్స్ అంటే డ్రగ్స్ బాడీ మీద ఏం ఎఫెక్ట్ చూపిస్తుంది అని తెలుసుకోవడం. క్లినికల్ ఫార్మకాలజీలో డ్రగ్స్ని పేషెంట్స్లో ఎలా యూస్ చేస్తారో మనం చదువుతాం. అండ్ టాక్సికాలజీ అంటే డ్రగ్స్ వల్ల కలిగే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోవడం అనమాట. ఈ 4 బ్రాంచెస్ చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్గా ఫార్మకాలజీ అంటే ఇట్స్ ఏ డ్రగ్ స్టడీ. సో టుడే వి లెర్న్ దట్ ఫార్మకాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ డ్రగ్స్. ఇది ఫార్మసీ మరియు జీపాట్ స్టూడెంట్స్లో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. బేసిక్స్ క్లియర్గా అర్థమవుతే ఫార్మకాలజీ అంత ఈజీ సబ్జెక్ట్ ఇంకొకటి ఉండదన్నమాట. సో నేను నెక్స్ట్ వీడియోలో జీపాట్ అంటే ఏంటి, జీపాట్లో ఎలా మార్క్స్ స్కోర్ చేయగలగాలి అండ్ ఫార్మకాలజీకి ఎంత వెయిటేజ్ ఉంటుంది, అదర్ సబ్జెక్ట్స్కి ఎంత వెయిటేజ్ ఉంటుందో చెప్తాను. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మనం అండ్ జీపాట్ గురించి అండ్ రిమైనింగ్ వీడియోస్లో మనం ఫార్మకోకైనెటిక్స్ ఇన్ ADME కాన్సెప్ట్తో స్టార్ట్ చేసేద్దాం. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్.